హాయ్ అండి, నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. ఈరోజు మన వీడియో మీ ఇంట్లో ఉన్న టీవీకి ఏ డిటిహెచ్ బాగుంటుంది అన్నది ఈరోజు వీడియో అండి. ప్రజెంట్ మన డిటిహెచ్ రంగంలో ఇండియాలో చలామణి అవుతున్న డిటిహెచ్లు ఐదు డిటిహెచ్లు అండి. ఈ 5 డిటిహెచ్ల్లో నెంబర్ 1 డిటిహెచ్లు అయినటువంటి టాటా ప్లే, సన్ డైరెక్ట్ అండి నెంబర్ 1లో ఉన్నాయి. ఎందుకు ఈ 2 డిటిహెచ్లే నెంబర్ 1లో ఉన్నాయని అంటే, సన్ డైరెక్ట్ అనేది రీఛార్జ్ తక్కువ అండి, అందుకే ఇది నెంబర్ 1గా కొనసాగుతుంది. ఎక్కువ మంది కస్టమర్స్ సన్ డైరెక్ట్ని ప్రిఫర్ చేయడానికి కారణం రీఛార్జ్ తక్కువ రీఛార్జ్కి ఎక్కువ ఛానల్స్ వస్తాయి అన్న దీంతో దీన్ని ప్రిఫర్ చేస్తున్నారండి. టాటా స్కై ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, అదేవిధంగా రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చు. చిన్న టీవీ నుంచి పెద్ద టీవీ వరకు ఒకే బాక్స్ అండి. ఇప్పుడు మీరు చిన్న టీవీకి సెటప్ బాక్స్ తీసుకున్నారు టాటా ప్లే, అది ఎన్ని ఇంచి టీవీల వరకైనా ఈ సెటప్ బాక్స్ సపోర్ట్ చేస్తుందండి. రేపు పొద్దున పెద్ద టీవీ తీసుకున్న సేమ్ సెటప్ బాక్స్ని వాడుకోవచ్చు. టీవీ మారినంత మాత్రాన సెటప్ బాక్స్ని మార్చవలసిన అవసరం లేదండి. ఇది హెచ్డీగా కూడా ఉపయోగించుకోవచ్చు, ఎస్డీగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. టీవీ చిన్న టీవీ నుంచి పెద్ద 80 ఇంచులు 100 ఇంచుల టీవీల వరకు సేమ్ బాక్సే ఉంటుందండి. ఇది ఒక ప్లస్ పాయింట్. అందువల్ల ఎక్కువ మంది ఈ డిటిహెచ్ని ప్రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ హెచ్డి ఛానల్స్ ఉన్నాయి, పిక్చర్ క్వాలిటీ బాగా వస్తుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తున్నారండి. అదేవిధంగా టాటా స్కై వాళ్ళు కొత్తగా ఒక ఆఫర్ని అయితే లాంచ్ చేశారండి. ఆ ఆఫర్ వల్ల కూడా టాటా స్కైలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయండి. ప్రస్తుతానికి 2024లో ఎక్కువగా అమ్ముడుపోతున్న డిటిహెచ్ టాటా స్కై డిటిహెచ్ అండి. ఎందుకు అమ్ముడుపోతుందని అంటే, టాటా స్కై వాళ్ళు 3000 రూపాయలు ఇవ్వండి, 3000 రూపాయలు తీసుకోండి అని చెప్పి కొత్తగా ఒక ఆఫర్ని అయితే లాంచ్ చేశారండి. ఈ ఆఫర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 3000 రూపాయలు మనం అమౌంట్ టాటా స్కై వాళ్ళకి కడితే వాళ్ళు మళ్ళీ మనకి మొత్తం డిటిహెచ్ ఫిట్టింగ్ అంతా ఇస్తూ మళ్ళీ 3000 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ రూపంలో రీఛార్జ్ రూపంలో ఇచ్చేస్తున్నారండి. 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్నటువంటి డిటిహెచ్ టాటా స్కై కాబట్టి అందరూ టాటా స్కైని వేయించుకుంటున్నారండి. డిష్ ఫ్రీగా వస్తుంది కాబట్టి టాటా స్కైని వేసుకుంటున్నారు. ఈ టాటా స్కైతో మనకి ఈ 3000 రూపాయల రీఛార్జ్తో ఇంకా ఏమేమి ఇస్తున్నారంటే, మీ ఇంట్లో ఒక టీవీ ఉంటే సరిపోతుందండి. ఆ టీవీకి తగ్గట్టు పైన బిగించే డిటిహెచ్, అదే డిష్ అండి. ఆ డిష్తో పాటు ఈ డిష్ ఫిట్టింగ్ కూడా పూర్తిగా 100% ఫ్రీ ఇన్స్టలేషన్ అండి. ఆ 3000 రూపాయల్లోనే. కంపెనీ రేటు 3000 రూపాయలు. 3000 రూపాయలు కూడా ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించవలసిన అవసరం లేదు. తర్వాత చూడండి, ఒక హెచ్డి బాక్స్ ఇస్తారండి, ఒక హెచ్డి రిమోట్ ఇస్తారు, ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఇస్తారు, ఒక ఛార్జర్ ఇస్తారండి, 10 మీటర్స్ వైర్ ఇస్తారండి. డిటిహెచ్కి బాక్స్కి కలిపే వైరు పైన డిటిహెచ్ ఫిట్ చేస్తారండి కదండి, కింద బాక్స్ ఉంటుంది టీవీ దగ్గర. ఈ బాక్స్కి టీవీకి మధ్యన డిటిహెచ్ వైర్ ఉంటుందండి. ఆ వైరు 10 మీటర్లు ఇస్తారండి. ఈ 10 మీటర్ల కంటే ఎక్కువ పడితే మాత్రమే మీరు 1 మీటర్కి 20 రూపాయల చొప్పున ఛార్జ్ అవుతుందండి. ఇది మీరు గమనించుకోవాలి. ఈ ఎంఆర్పి రేటు 3000 కంటే ఎక్కువగా ఏదైనా అమౌంట్ పడుతుందని అంటే అది ఒక్క వైర్కి మాత్రమే పడుతుందండి. మిగతాది అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీ ఇంట్లో టీవీ ఉంటే సరిపోతుంది. ఇది మీరు గమనించుకోవాలి. ఇన్స్టలేషన్ అంతా ఆ 3000 రూపాయల్లోనని. మీకు ఈ 3000 రూపాయలతో పాటు ఈ 3000 రూపాయలు ఈ మొత్తం డిటిహెచ్తో పాటు 3000 రూపాయలు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ రూపంలో మళ్ళీ ఇచ్చేస్తారండి. ఇది గమనించుకోవాలి. అదేవిధంగా మనకి టాటా స్కై వాళ్ళు ఇచ్చే బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే, రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ ఇస్తున్నారండి. ఈ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందని అంటే, ఎప్పుడైనా మీ టీవీ పోయినా, లేదనుకుంటే మీ సెటప్ బాక్స్ పోయినా, లేదా మీరు క్యాంప్ వెళ్ళినా, మీ పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కోసం 1-2 నెలలు రీఛార్జ్ టీవీ ఆపాలనుకున్నా మీరు రీఛార్జ్ స్టాప్ చేస్తే సరిపోతుందండి. మీ టీవీ రీఛార్జ్ ఆగిపోతుంది. ఆ రోజుటి నుంచి, ఆపిన రోజుటి నుంచి మరి మీ రీఛార్జ్ కట్ అవ్వదు. ఇది ఒక బెస్ట్ ఆప్షను. ఈ బెస్ట్ ఆప్షన్ వల్లే ఎక్కువ మంది ఈ డిటిహెచ్ని టాటా స్కైని తీసుకుంటున్నారండి.
చాలామంది క్యాంప్స్ వెళ్ళడం వల్ల ఎక్కువ రోజులు క్యాంప్లో ఉండిపోవడం వల్ల డిటిహెచ్ రీఛార్జ్లు పోతుంటాయి. ఈ ఆప్షన్ ఉండడం వల్ల రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారండి. అదేవిధంగా టాటా ప్లే లైవ్ టీవీ యాప్ అండి. ఈ యాప్ ఉపయోగించి మీరు మొబైల్లో లైవ్ టీవీ చూసుకోవచ్చండి. అదేవిధంగా మీ రీఛార్జ్ని ఇందులోనే మాడిఫై చేసుకోవచ్చు. ఏవైనా మీకు ఎక్స్ట్రాగా ఆల్ ఇండియా ఏదైనా ఛానల్స్ కావాలంటే ఈ యాప్ ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాడ్ చేసిన ఛానల్స్ని రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ టాటా స్కైలో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా కస్టమరే సొంతంగా రీఛార్జ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏవైనా ఛానల్స్ కావాలంటే ఈ యాప్ను ఉపయోగించి యాడ్ చేసుకోవచ్చు. ఒక్క రోజుకి 2 రోజులకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ ఒక్క రోజుకి 2 రోజులకు గాను మీకు రూపాయి 2 రూపాయలే పడుతుందండి. అండ్ యాక్చువల్గా అయితే మనకి టాటా స్కైలో రీఛార్జు డే వైజ్లో అమౌంట్ కట్ అవుతుందండి. అంటే దీని అర్థం మనకి మంత్లీ 300 రూపాయలు అనుకోండి రీఛార్జు. మనకి ఒక్కసారిగా మన టాటా స్కై బాక్స్లో 300 రూపాయలు కట్ అయిపోదండి. మనకి డే వైజ్లో అమౌంట్ కట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు టాటా స్కై వాళ్ళు ఈ కొత్త డిష్ తీసుకుంటే మనకి 3000 రూపాయలు రీఛార్జ్ ఇస్తున్నారండి. ఈ 3000 రూపాయల రీఛార్జ్లో మీరు మంత్లీ 300 రూపాయలు రీఛార్జ్ పెట్టుకున్నారనుకోండి, మనకి 3000/300 అండి. అంటే రోజుకి 10 రూపాయలు అనుకో. 300 రూపాయలు కాబట్టి నెలకి రోజుకి 10 రూపాయలు పడుతుంది. అంటే మనకి ఒక్కసారిగా 300 రూపాయలు కట్ అయిపోదు నెలకి. అంటే 3000 రూపాయల్లో ఒక్కసారిగా 300 రూపాయలు కట్ అయిపోయి 2700 ఉండదండి. ప్రతిరోజు 10 రూపాయలు కట్ అయ్యి 3000 రూపాయల్లో ఈరోజు 10 రూపాయలు, రేపు 10 రూపాయలు, ఎల్లుండి 10 రూపాయలు కట్ అవుతుందండి. అంటే 3000 రూపాయల్లో రోజుకి 15 రూపాయలు మైనస్ అవుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎక్స్ట్రాగా ఏదైనా ఛానల్, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఏదో ఒక హిందీ ఛానల్స్ యాడ్ చేసుకున్నామండి. ఒక్క ఛానల్కి 30 రూపాయలు ఉందనుకోండి. మంత్లీ 30 రూపాయలు ఉన్నప్పుడు మీకు డేకి 1 రూపాయి పడుతుందండి. అంటే మంత్లీ 30 రూపాయలు అంటే డేకి 1 రూపాయి పడుతుంది కదండి. అప్పుడు మీకు ఇప్పుడు ఈ తెలుగు ప్యాకు 300 రూపాయలు ప్లస్ ఆ ఎక్స్ట్రా ఛానల్ 1 రూపాయి అండి. ఎక్స్ట్రా ఛానల్ 30 రూపాయలు అండి. మొత్తం 330 రూపాయలు నెలకు కట్ అవుతుందండి. అదే మీకు డే వైజ్లో చూసుకుంటే డేకి 10 రూపాయలు ప్లస్ ఆ ఛానల్కి రూపాయి అండి. 1 రూపాయి అంటే 11 రూపాయలు. మొత్తం రోజుకి 11 రూపాయలు కట్ అవుతుంది. మనం యాడ్ చేసుకునే ఛానల్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు ఆ రూపాయి కట్ అవుతూనే ఉంటుందండి మన దీంట్లో నుంచి. అందుకే ఎవరైనా ఏదైనా ఎక్స్ట్రాగా ఛానల్ కావాలనుకుంటే ఛానల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆ ఛానల్ చూసి రిమూవ్ చేసే అవకాశం కూడా టాటా స్కై వాళ్ళు కస్టమర్స్కి యాప్ ద్వారా అందించారండి. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి టాటా స్కై ఉన్న వాళ్ళకి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు మనము చిన్న ప్యాక్ ఏదో వేసుకున్నాం అనుకోండి, టాటా స్కైలో చిన్న ప్యాకు 255 రూపాయల ప్యాక్ అండి. ఈ 255 రూపాయల ప్యాక్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి, ఆల్ న్యూస్ ఛానల్స్ వస్తాయి, కిడ్స్ ఛానల్స్ 2 వస్తాయి, కానీ స్పోర్ట్స్ ఛానల్స్ ఏమీ రావండి మనకి. ఇప్పుడు ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుందండి. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది. మనకి స్టార్ స్పోర్ట్స్ ఒక్కటే తెలుగు ఛానల్ కావాలండి. మనం ఆల్రెడీ ఒక ప్యాక్లో ఉన్నాము. మనకి ఎక్స్ట్రాగా ఒక ఛానల్ కావాలి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అంటే అది నెలకి ఒక 22 రూపాయలు ఉందండి. 22 రూపాయలు ఉంటే ఈరోజు మనం యాడ్ చేసుకుని ఈ ఒక్కరోజే మనకు కావాలనుకోండి ఆ ఛానల్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మనకు ఈ ఒక్క రోజుకి గాను 1 రూపాయి మాత్రమే కట్ అవుతుందండి. మళ్ళీ అది రేపు రిమూవ్ చేసామనుకోండి అక్కడితో ఆ రీఛార్జ్ ఆగిపోతుందండి. మనకి మరి 22 రూపాయలు కట్ అవ్వదు, 1 రూపాయి మాత్రమే కట్ అవుతుంది. ఆ నెల మొత్తం ఉంచితే మాత్రమే 22 రూపాయలు కట్ అవుతుందండి. ఎన్ని రోజులు వస్తే అన్ని రూపాయలండి. ఒక 5 రోజులు వస్తే 5 రూపాయలు, 6 రోజులు వస్తే 6 రూపాయలు అలా కట్ అవుతుందండి. ఇది మీరు గమనించుకోవాలి. మనము రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షను ఏ రోజు స్టాప్ చేస్తే ఆ రోజు, ఇప్పుడు రోజుకి నెలకి 300 రూపాయలు అయితే రోజుకి 10 రూపాయలు కట్ అవుతుంది కదండి. ఈరోజు మనం స్టాప్ చేసామనుకోండి రీఛార్జు, ఆ 10 రూపాయలు కట్ అవ్వడం ఆగిపోతుందండి. అది ఆగిపోయి మరి మన అమౌంట్లో 15 రూపాయలు మరి కట్ అవ్వదండి డే వైజ్లో. ఏ రోజు నుంచి మనం స్టాప్ చేస్తే ఆ రోజు నుంచి ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత
మనం మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తూ అప్పటి నుంచి మళ్ళీ మన రీఛార్జ్ నుంచి 15 రూపాయలు కట్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటానండి. ఇప్పుడు టాటా స్కై మనకిచ్చిన 3000 రూపాయల క్యాష్ బ్యాక్ ఉందండి. ఆ క్యాష్ బ్యాక్ని ఎలా ఉపయోగించుకోవాలని అంటే, మీకు టాటా స్కై వాళ్ళు 4 యూపీపీ రీఛార్జ్లు ఇచ్చారండి. ఆ రీఛార్జెస్ ఛానల్ లిస్ట్ కూడా నేను ఛానల్లో ఇచ్చాను, మీరు కింద చూసుకోవచ్చు. మోర్లో యాడ్ చేస్తున్నాను ఆ ఛానల్ లిస్ట్ కూడాను. ఈ ప్యాక్స్ క్లారిటీగా అక్కడ కనబడతాయి. మీకు ఈ 255 రూపాయల ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి. ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీకు ఆల్ తెలుగు ఛానల్స్ ప్లస్ 2 కిడ్స్ ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి. న్యూస్ ఛానల్స్ ఈ ప్యాక్ పెట్టుకుంటే మీకు 1 ఇయర్ పాటు ఫ్రీగా వస్తుందండి. ఈ ప్యాకు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీకు 1269 రూపాయలు పడుతుంది. టాటా స్కైలో తక్కువలో ఉన్న రీఛార్జ్ ఏదైనా ఉందంటే ఇదేనండి. ఆల్ తెలుగు ఛానల్స్ వస్తూ ఈ ప్యాక్లో వస్తాయి. చిన్న టీవీలు ఉన్న వాళ్ళకి ఈ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మిగతా రీఛార్జ్లు కూడా చూద్దాం. అదే మనకి కొంచెం ఎక్స్ట్రా ఛానల్స్ అంటే స్పోర్ట్స్ ఛానల్, అది ఇది ఎస్డి ప్యాక్ అండి. ఇది కూడా ఎస్డి ప్యాక్. ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాలు. ఈ ప్యాక్ 299 రూపాయలు. ఆ ప్యాక్కి ఈ ప్యాక్కి డిఫరెన్స్ ఏంటంటే తెలుగు ఛానల్స్, న్యూస్ ఛానల్స్, 2 కిడ్స్ ఛానల్స్తో పాటు కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్, అదేవిధంగా కొన్ని కిడ్స్ ఛానల్స్ యాడ్ అవుతాయండి. చూడండి, కిడ్స్ ఛానల్స్ ఒక 4-5 యాడ్ అయ్యాయి. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఒక 4-5 యాడ్ అయ్యాయండి. దీంతోపాటు నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో ఇవన్నీ వస్తాయండి. యానిమల్ ప్లానెట్ ఇవన్నీ వస్తాయి. మాకు 250 తెలుగు ఛానల్స్ కంటే కొంచెం ఎక్కువ ఛానల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ వేసుకోండి. ఇది మీకు నెలకి 299 రూపాయలు అండి. అంటే 3299 రూపాయలు. అంటే మీకు 10 నెలలు వస్తుందండి. ఇది మీరు గమనించాలి. మీకు టాటా ప్లేలో రీఛార్జ్ అనేది మంత్లీ వైజ్లో కట్ అవ్వదండి. అంటే ఒక్కసారిగా 3000 రూపాయల్లో 300 రూపాయలు మంత్లీ కట్ అయిపోదండి. ప్రతిరోజు 15 రూపాయలు లెక్క కట్ అవుతుందండి. ఇప్పుడు మంత్లీ 300 రూపాయలు అంటే మీకు రోజుకి 10 రూపాయలు పడుతుందండి. 10 రూపాయలు అంటే మీకు ఈరోజు 10 రూపాయలు, రేపు 10 రూపాయలు లెక్క 3000 రూపాయల్లో ప్రతిరోజు 15 రూపాయలు కట్ అవుతూ 3000 రూపాయల్లో 15 రూపాయలు మైనస్ అవుతుందండి రోజువారీ. ఇది గమనించాలి. ఇది 6 మంత్స్కి గాను 1492 రూపాయలు అండి. ఆఫ్టర్ 6 మంత్స్ మీరు మంత్లీ చేసుకుంటే 299 రూపాయలు. అదే మీరు 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే మీకు 249 రూపాయలు పడుతుందండి నెలకి. అంటే 50 రూపాయలు తగ్గుతుంది. మీరు మంత్లీ చేసుకునే దానికంటే 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు లాకింగ్ రూపంలో ఇది లభిస్తుందండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. తర్వాతది హెచ్డి అండి. మనము హెచ్డి ప్యాక్ అంటే ఇది 309 రూపాయల ప్యాక్ అండి. ఈ ప్యాక్కి గాను మీకు నెలకి 309 రూపాయలు పడుతుంది. 309 రూపాయలు పడుతూ మీకు తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ వస్తాయండి. ఇది ఒక బేసిక్ ప్యాకు. ఈ 11 హెచ్డి ఛానల్స్తో పాటు ఆల్ తెలుగులో న్యూస్ ఛానల్స్ వస్తాయి. హెచ్డి ఛానల్ రాకుండా మిగతా ఛానల్ నుంచి నార్మల్లో వస్తాయి. 2 కిడ్స్ ఛానల్స్ వస్తాయండి. ఇది బేసిక్ ప్యాకు. ఇది మంత్లీ 309 రూపాయలు అండి. ఈ ప్యాక్ పెట్టుకుంటే మీకు 3000/309 రూపాయలు అంటే 9 నెలలు వస్తుంది. ఇది నెల చేసుకుంటే మీరు ఆఫ్టర్ 6 మంత్స్ అది ఈ 3000 రూపాయలు రీఛార్జ్ అయిపోయిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకుంటే 1 మంత్కి 309 రూపాయలు అండి. 6 మంత్స్కి 1548 రూపాయలు అండి. మీకు మంత్లీ 6 నెలలకు ఒకసారి చేసుకుంటే 258 రూపాయలు పడుతుంది నెలకి. మీరు ఈ 3000 రూపాయలు డిటిహెచ్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఎస్డీలో కావాలంటే ఎస్డీలో చూసుకోవచ్చండి. హెచ్డి ప్యాక్ కావాలంటే హెచ్డి ప్యాక్లో చూసుకోవచ్చండి. మీరు ఏ ప్యాక్ కావాలంటే ఆ ప్యాక్ పెట్టుకోవచ్చండి. ఈ డిటిహెచ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వేరే డిటిహెచ్ తీసుకుంటే టాటా స్కై హెచ్డి, సన్ డైరెక్ట్ హెచ్డి తీసుకుంటే ఓన్లీ హెచ్డి ఛానల్సే వస్తాయండి. అంటే హెచ్డి ఛానల్స్ 6 నెలలు ప్రొవైడ్ చేస్తారు. ఎయిర్టెల్ హెచ్డి తీసుకుంటే ఓన్లీ హెచ్డి ప్యాక్ మాత్రమే 6 నెలలు ప్రొవైడ్ చేస్తారండి.
ఎస్డి తీసుకుంటే ఎస్డి ప్రొవైడ్ చేస్తారు. టాటా స్కై అలా కాదండి. ఈ 3000 రూపాయల ప్యాకు మీరు హెచ్డి కావాలంటే హెచ్డిలో వాడుకోవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్లో కూడా వాడుకోవచ్చు అండి. ఇది ఒక ప్లస్ పాయింట్. మీకు ఈరోజు ఎస్డి చూశారు, మీకు నచ్చలేదు, రేపే నెక్స్ట్ వితిన్ సెకండ్స్లోనే మీరు హెచ్డిలోకి మారిపోవచ్చండి. మీకు టాటా స్కై లైవ్ టీవీ యాప్ ఇస్తారు, దాంట్లో ప్యాక్ మాడిఫైర్ ఆప్షన్ ఉంటుంది. వితిన్ సెకండ్స్లోనే మీరు హెచ్డి ప్యాక్లోకి మారిపోవచ్చు. ఇలా మారిపోవడం వల్ల మీకు మంత్లీ అమౌంట్ కట్ అవ్వదండి, ఓన్లీ డే అమౌంట్ మాత్రమే కట్ అవుతుంది. ఇది గమనించుకోవాలి. మీకు ఏ ప్యాక్ కావాలంటే ఆ ప్యాక్లోకి రీఛార్జ్ మార్చుకోవచ్చు మీరు. ఇది ఒక ప్లస్ పాయింట్. చూడండి, దీనికంటే కొంచెం ఎక్కువ ఛానల్స్ కావాలంటే 399 రూపాయల ప్యాక్. ఇది 7 నెలలు వస్తుందండి మీకు. ఓకేనా? లేదు ఈ ప్యాక్స్ ఏమీ మాకు వద్దు, మాకు నచ్చిన ఛానల్స్ మేము పెట్టుకుంటాము అంటే మీరు పెట్టుకోవచ్చండి. కానీ మీకు ఈ విధంగా పడుతుందండి. మీకు ఏవైనా ఛానల్స్ ఇండిపెండెంట్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ముందు గవర్నమెంట్కి 150 రూపాయలు కట్టాలండి. ఈ 150 రూపాయలకు గాను మీకు గవర్నమెంటు కొన్ని ఛానల్స్ ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఆ న్యూస్ ఛానల్స్ ఏవేవంటే చూడండి, దాన్ని ఎఫ్టీఏ ఛానల్స్ అంటారండి, అంటే ఫ్రీ ఛానల్స్ అండి. ఆ ఫ్రీ ఛానల్స్కి గాను గవర్నమెంట్ ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి డిటిహెచ్ వాళ్ళపైన, ప్రతి డిటిహెచ్ రీఛార్జ్ చేసిన వాళ్ళపైన కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తుందండి. ఆ ఛార్జ్ చేసిన అమౌంట్కి గాను కొన్ని ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ ఛానల్ ప్రైజెస్ ఇవ్వండి, ప్రైజ్ లిస్టు, ఛానల్ పేరు, ఛానల్ నెంబరు. టాటా స్కై ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి, మేము పంపిస్తాము. ఆల్ ఛానల్స్ అవైలబుల్. తెలుగులో 1403 నుంచి అండి వస్తాయి. చూడండి, V6 న్యూస్ ఎఫ్టీఏ ఛానల్, టీఎన్ న్యూస్ ఎఫ్టీఏ ఛానల్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫ్టీఏ ఛానల్. అంటే న్యూస్ ఛానల్స్ అన్నీ ఎఫ్టీఏ ఛానల్స్ అంటారండి. ఈ గవర్నమెంట్కి మనం కట్టిన 150 రూపాయలకు గాను మనకి ఆల్ న్యూస్ ఛానల్స్ ఇస్తారండి ఫ్రీగా. ఇవి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్లోనే ఇస్తారండి. మీరు ఈ 150 రూపాయలకు గాను అన్ని లాంగ్వేజ్లో న్యూస్ ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చండి. ఈ 150 రూపాయలకు గవర్నమెంట్కి కట్టిన తర్వాత మాత్రమే మీకు నచ్చిన ప్యాక్ని మీకు నచ్చిన ఛానల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు 150 రూపాయలు కట్టిన తర్వాత ఒక జెమినీ టీవీని యాడ్ చేసుకున్నారనుకోండి, 19 రూపాయలండి. అంటే 159 రూపాయలు ప్లస్ 19 రూపాయలు అండి, మొత్తం ప్లస్ జిఎస్టీ అంటే 2 రూపాయలు. అంటే ఈ 19 రూపాయలు అంటే 20 రూపాయలు అనుకోండి. ఈ 150 రూపాయలు మొత్తం 170 రూపాయలు అండి. అంటే ప్రతి నెల మీకు 170 రూపాయలు కట్ అవుతుందండి, ఇది గమనించాలి. అదేవిధంగా మీరు ఒక 2 ఛానల్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, 50 రూపాయలు అయ్యింది. 150 రూపాయలు ప్లస్ 20 రూపాయలు, 200 రూపాయలు అయిందండి. మీరు యాడ్ చేసుకునే ఛానల్ బట్టి 3000 రూపాయలు, 200 రూపాయలు అంటే 15 నెలలు అండి. అంటే మీకు ఈ 3000 రూపాయలు రీఛార్జు, మీకు కొత్త డిస్కౌంట్ వచ్చిన 3000 రూపాయలు రీఛార్జు, ఈ 200 రూపాయలు నెలకు పెట్టుకుంటే మీకు 15 నెలలు వస్తుందండి. మీరు ఈ రీఛార్జ్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి. వాళ్ళు ఇచ్చిన ప్యాక్స్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఛానల్స్ మీరు పెట్టుకోవచ్చు, హెచ్డీలో వాడుకోవచ్చు, ఎస్డీలో వాడుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి. ఇది బెస్ట్ అండి. ఓకేనా? ఈ డిటిహెచ్ ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించవచ్చు. నా పేరు కృష్ణ, నేను కృష్ణ డిటిహెచ్ అని ఛానల్ నడుపుతున్నాను. ఆల్ ఇండియా ఎక్కడైనా ఈ డిష్ అవైలబుల్ అండి, క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మేము అందిస్తాము. చూడండి, ఓన్లీ బాక్స్ కావాలని అనుకుంటే 2500 రూపాయలు అండి. మీకు 3000 రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. ఓన్లీ బాక్స్ ఆఫర్ అండి ఇది. అంటే మీ ఇంట్లో డిటిహెచ్ ఉండి, అంటే ఎయిర్టెల్ కానీ సన్ డైరెక్ట్ కానీ ఉండి టాటా స్కైలోకి మారిపోవాలనుకుంటే, అంటే మీకు వైరు పైన డిష్ అన్నీ ఉండాలండి. అది ఏదో ఒక నెట్వర్క్లో ఉండి టాటా స్కైలో మారిపోయిన వాళ్ళకి ఈ ఆఫర్ అండి. లేదా టాటా స్కైలో ఓల్డ్ బాక్సులు ఉంటాయండి, వాళ్ళు హెచ్డీలోకి అప్గ్రేడ్ అయిన వాళ్ళకి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందండి. కొత్త బాక్స్ ఎవరికైనా కావాలనుకుంటే, లేదా కొత్త బాక్స్ కావాలనుకున్నా 2500 రూపాయలు అండి. ఓన్లీ బాక్స్, రిమోట్ మాత్రమే ఇస్తారు. ఒక బాక్స్ సెట్ ఇస్తారండి, బాక్స్, రిమోట్, హెచ్డిఎంఐ కేబుల్, ఛార్జర్ ఇస్తారండి. ఇది 2500 రూపాయలు అండి. పైన గోడికి 500 రూపాయలు మైనస్ చేస్తారు. మీకు 3000 రూపాయలు రీఛార్జ్ ఇస్తారండి. ఈ 3000 రూపాయల రీఛార్జ్ ఇంతకుముందు చెప్పిన రీఛార్జ్లాగే ఉపయోగించుకోవాలండి. మీకు ఎలా కావాలంటే ఉపయోగించుకోవచ్చు.
మీరు చెప్పిన 2500 రూపాయలకు గాను 500 రూపాయలు ప్లస్ చేస్తూ 3000 రూపాయలు రీఛార్జ్ ఇస్తారు. ఇది టాటా ప్లే బింగ్ బాక్స్ అండి. ఇది 6000 రూపాయలండి. ఈ 6000 రూపాయలకు గాను మనకి మొత్తం సెటప్ అంతా ఇస్తారండి. అంటే తొలి ఇచ్చిన డిటిహెచ్ లాగే ఇస్తారు, కానీ ఇది 4K బాక్స్ అండి, బింగ్ బాక్స్. ఈ 6000 రూపాయలు రీఛార్జ్ 6000 రూపాయలండి ఇది. ఈ 6000 రూపాయలకు గాను మీకు 6000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారు. ఓన్లీ బాక్స్ కావాలనుకుంటే 500 రూపాయలు మైనస్ అండి, అంటే 5500 రూపాయలకు వస్తుందండి. మొత్తం గుడికి అన్నిటికి 500 రూపాయలు కదండి, 500 రూపాయలు మైనస్ అవుతుంది, 5500కి వస్తుంది. ఎవరైనా హెచ్డి నుండి 4Kకి అప్గ్రేడ్ కావాలనుకుంటే 5500 రూపాయలు, 1600 రూపాయలు అండి అప్గ్రేడ్ అయితే. అదే మీకు డైరెక్టర్గా రీఛార్జ్ కావాలనుకుంటే అప్గ్రేడ్ అయితే మీకు 1600 రూపాయలు వేస్ట్ అయిపోతుందండి. ఎవరికైనా కొత్త బాక్స్ తీసుకుంటే ఉత్తమం అండి. ఇది మీకు 5500 రూపాయలకు 6000 రూపాయలు రీఛార్జ్తో ఇస్తారండి. కొత్తగా మొత్తం సెట్ అంతా కావాలనుకుంటే 6000 రూపాయలకు గాను మీకు మొత్తం సెట్ అంతా ఇచ్చేస్తారు. 6000 రూపాయలకు 6000 రూపాయలు రీఛార్జ్ ఇచ్చేస్తారండి. ఈ 4K బాక్స్ అదే బింగ్ బాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాన్ స్మార్ట్ టీవీలని స్మార్ట్ టీవీలుగా మార్చడం అండి. అంటే డబ్బా టీవీలను, ఇంతకుముందు స్మార్ట్ టీవీలు అంటే ఓటీటీ యాప్స్ను డిస్ప్లే చేస్తాయండి, దాన్ని స్మార్ట్ టీవీలు అంటారు. పైన చూపించిన విధంగా ఇటువంటి టీవీలకి ఈ 4K బాక్స్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదండి. కానీ నాన్ స్మార్ట్ టీవీలు అంటే ఇటువంటి యాప్స్ చూపించాలంటే టీవీలు ఉంటాయి, అటువంటి టీవీలని ఇటువంటి యాప్స్ చూపించే విధంగా చేయడానికి ఈ బాక్స్ ఉపయోగపడుతుందండి. వాళ్ళ కోసం ఈ 4K బాక్స్ని అయితే దించారండి. ఓటీటీ యాప్స్ని నాన్ స్మార్ట్ టీవీ వాళ్ళు స్మార్ట్ టీవీగా మార్చుకొని చూడడానికి ఈ బాక్స్ని అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. డబ్బా టీవీలు ఉన్న వాళ్ళకు కూడాను సినిమాలు వేసుకోవడానికి, పెన్ డ్రైవ్ ద్వారా సినిమాలు వేసుకోవడానికి, అదేవిధంగా ఓటీటీ యాప్స్ డబ్బా టీవీలో యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చూడడానికి ఈ 4K బింగ్ బాక్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాటా స్కై యొక్క అడ్వాంటేజెస్ చూద్దామండి. టాటా ప్లే లైవ్ టీవీ అండి. ఈ లైవ్ టీవీ వల్ల ఉపయోగాలు ఏంటంటే కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా మీరే సొంతంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, ఏ ప్యాక్లో ఉందో చెక్ చేసుకోవచ్చు. కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా ఏ లాంగ్వేజ్లోకైనా మార్చవచ్చు. మీకు నచ్చిన ఛానల్స్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. మీకు టీవీలో వచ్చే ఛానల్ను లైవ్లో చూసుకోవచ్చు మొబైల్లో. రీఛార్జ్ ప్రొవైడర్ సంబంధం లేకుండా మీరే సొంతంగా యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రీఛార్జ్ని కూడా స్టాప్ చేసుకోవచ్చు అండి ఈ యాప్ను ఉపయోగించి. ఎలా స్టాప్ చేయాలంటే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని, టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఇదిగోండి ఇక్కడ మేనేజ్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మేనేజ్ ప్యాక్స్లోకి వెళ్తే మీకు ఎలా ఓపెన్ అవుతుందని చూడండి. కింద ఇక్కడ చూడండి యాడ్ ఛానల్స్ అని ఉంది కదండి. యాడ్ ఛానల్స్లోకి వెళ్తే మీరు ఏదైనా ఛానల్ ఏదైనా ఛానల్ ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ తెలుగు కావాలనుకుంటున్నారు అనుకోండి, ఇందులోకి వెళ్ళి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అని కొడితే స్టార్ స్పోర్ట్స్ తెలుగు వస్తుందండి. మనం దాని ద్వారా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రాప్ ఛానల్స్ అంటే మనం యాడ్ చేసిన ఏవైనా ఛానల్స్ ప్యాక్స్ అక్కడ చూపిస్తాయండి. అందులో ఏవైనా డ్రాప్ చేయాలనుకుంటే ఆ ఛానల్ సెర్చ్ చేసుకొని కింద కన్ఫర్మ్ నొక్కిస్తే ఛానల్ డ్రాప్ అయిపోతుందండి. మేక్ యువర్ ప్యాక్ అంటే మొత్తం ప్యాక్నే చేంజ్ చేయాలనుకుంటే ఇది ఉపయోగించుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ SD ప్యాక్ చూస్తున్నామండి, HD ప్యాక్ కావాలనుకుంటున్నాము. ఈ మేక్ యువర్ ఓన్ ప్యాక్లోకి వెళ్ళి ముందు డ్రాప్ ప్యాక్లోకి వెళ్ళి మనం ప్రజెంట్ చూస్తున్న SD ప్యాక్ని డ్రాప్ చేసేయాలండి. మళ్ళీ మేక్ యువర్ ఓన్ ప్యాక్లోకి వెళ్ళి SD ప్యాక్లో డ్రాప్ చేసిన తర్వాత మనకి 150 రూపాయలు చూపిస్తుందండి. ఈ 150 రూపాయలు ఏంటంటే FTA ప్యాక్ అండి. మనం కస్టమర్ గవర్నమెంట్కి కట్టవలసిన అమౌంట్ 150 రూపాయలు, అది మంత్లీ కట్ అవుతుంది, అది ఉండిపోతుందండి. ఆ తర్వాత మనము ఈ మేక్ యువర్ ఓన్ ప్యాక్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్యాక్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొడితే ప్యాక్ యాడ్ అయిపోతుందండి. ఇది యాడ్ ఛానల్, డ్రాప్ ఛానల్, ప్యాక్ని మాడిఫై చేయడానికి ఈ ఆప్షన్లు ఉపయోగపడతాయండి. ఇక్కడ చూడండి ప్రైమరీ బాక్స్ అని ఉంది కదండి, ఇక్కడ చూడండి పుష్ యువర్ బాక్స్ అని ఉంది. ఇక్కడ ఈక్వల్ చూపిస్తుంది కదండి రౌండ్లో. ఆ ఈక్వల్ టు ఉందనంటే మన బాక్స్ ప్రెజెంట్ రన్నింగ్లో ఉందని అర్థం అండి. అదే ఈక్వల్టీని ప్రెస్ చేసినప్పుడు మనకి డైమండ్ సింబల్లో వస్తుందండి. అలా వచ్చిందంటే బాక్స్ ఆగిపోయిందని అర్థం. మనం రీఛార్జ్ స్టాప్ చేయాలని అనుకుంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందండి. ఇది కస్టమర్స్కి ఎప్పటి నుంచి అందుబాటులో ఉందని అంటే
మనం డిటిహెచ్ తీసుకున్న తర్వాత చదువు ఇది 120 రోజులు దాటిన కస్టమర్స్కి ఆఫ్టర్ 120 days ఓపెనింగ్ దేర్ అకౌంట్, అంటే మనం ఐడి అంటే మనం బాక్స్ తీసుకొని 120 రోజులు దాటిన తర్వాతే ఈ ఆప్షన్ ఎనబుల్ అవుతుందండి. అప్పుడు దాకా మనకు ఆఫ్లో ఉంటుంది. ఈ రీఛార్జ్ ఎవరికైనా స్టాప్ చేయాలని కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబరు కృష్ణ డిటిహెచ్ అండి. నా పేరు కృష్ణ డిటిహెచ్. నా నెంబరు ఇదిగోండి, ఇది నా నెంబర్ 95535. ఎవరికైనా రీఛార్జ్ స్టాప్ చేసుకోవాలి మీకు తెలియకపోతే నా నెంబర్ సంప్రదించండి, మేము స్టాప్ చేస్తాము. 3 నెలల వరకు స్టాప్ చేసుకోవచ్చండి రీఛార్జ్. తర్వాత యూనివర్సల్ రిమోట్ అండి. యూనివర్సల్ రిమోట్ అంటే ఏమీ లేదండి, చూడండి ఇక్కడ సెటప్ బాక్స్ పవర్ బటన్ ఉంది, ఈ పక్క టీవీ పవర్ బటన్ ఉందండి. యూనివర్సల్ రిమోట్ అంటే ఏంటంటే సెటప్ బాక్స్ రిమోట్తోనే టీవీని కూడా కంట్రోల్ చేయొచ్చు అండి. టీవీ పవర్ ఆన్ ఆఫ్, టీవీ సౌండ్ అప్ అండ్ డౌన్, టీవీ మ్యూట్ బటన్, టీవీ సోర్స్ బటన్ అండి. అంటే ఏవి టీవీ మోడ్ని, హెచ్డిఎంఐ మోడ్ని సెటప్ బాక్స్ అంటే టాటా స్కై రిమోట్తోనే టీవీలో ఉండే కొన్ని యాప్స్ని కంట్రోల్ చేయొచ్చండి. అటువంటి రిమోట్లు ఇలా ఉంటాయండి. టీవీ ఏవైనా ఉంటుంది, అదేవిధంగా ఇటువంటి పవర్ బటన్ ఉంటుంది, టీవీ పవర్ బటన్ ఉంటుంది. ఇది ఎవరెవరికి ప్రొవైడ్ ఉంటుందంటే టాటా స్కై వాళ్ళకి ఉంటుందండి, ఎయిర్టెల్ వాళ్ళకి ఉంటుంది, సన్ డైరెక్ట్ వాళ్ళకి ఉండదండి. టాటా స్కై ఎయిర్టెల్కి మాత్రమే ఉంటుంది యూనివర్సల్ రిమోట్ సపోర్టు. అదేవిధంగా ఇది టాటా స్కై వాళ్ళు చిన్న టీవీకైనా పెద్ద టీవీకైనా ఒకే సెటప్ బాక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. చిన్న డబ్బా టీవీకైనా పెద్దగా ఉన్నటువంటి 80 ఇంచుల టీవీకైనా ఒకే సెటప్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ మారినంత మాత్రం సెటప్ బాక్స్ని మార్చవలసిన అవసరం లేదండి. ఒక్కసారి తీసుకుంటే ఎంత పెద్ద టీవీకైనా ఈ సెటప్ బాక్స్ని వాడుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి, ఇది మీరు గమనించాలి. టాటా స్కైలో హైయెస్ట్ హెచ్డి ఛానల్స్ వస్తున్నాయండి, 11 హెచ్డి ఛానల్స్. అవే జెమినీ మూవ్స్, మామా మూవ్స్, జీజీ మూవ్స్, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ బాలభారత్, తెలుగు స్పోర్ట్స్ ఛానల్ అండి, స్టార్ స్పోర్ట్స్ తెలుగు. 11 హెచ్డి ఛానల్స్ వస్తున్నాయి. ఎక్కువగా హెచ్డి ఛానల్స్ అందిస్తుంది వాళ్ళు నిజలేనే. ఇది మొత్తం ఛానల్ లిస్ట్ అండి. ఎవరికైనా కావాలంటే నా నెంబర్ సంప్రదించండి, నేను మీకు సెండ్ చేస్తాను. ఇప్పుడు డిఅడ్వాంటేజెస్ అండి, ఇప్పటిదాకా చూసింది అడ్వాంటేజెస్. ఇప్పుడు డిఅడ్వాంటేజెస్ చూద్దాం. మీరు 6 monthsకి ఒక్కసారి చేసుకోవడం అడ్వాంటేజ్ అండి. ఇలా రీఛార్జ్ 6 monthsకి ఒక్కసారి చేసుకుంటే మీకు లాకింగ్ రూపంలో వస్తుందండి. అది లాకింగ్ చేయకుండా మీరు మంత్లీ చేశారనుకోండి, కస్టమర్ కేర్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసి టాటా స్కైలో కొన్ని ఛానల్స్ ఉన్నాయండి, ఆ ఛానల్స్ని మీకు ప్రస్తుతానికి ఫ్రీగా ఇస్తున్నామండి. ఆ ఛానల్లో మీకు కొత్తగా వచ్చే సినిమాలన్నీ వస్తాయండి అని చెప్పేసి మీకు ఛానల్ యాడ్ చేస్తారండి. ఆ ఛానల్కి 42 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉంటాయండి. హాలీవుడ్ సినిమాస్ అనేసి ఒక ఛానల్ ఉందండి. అదేవిధంగా తెలుగు సినిమా క్లబ్ అని ఒక ఛానల్ ఉంది. తెలుగు సినిమా క్లబ్ అనేది 46 రూపాయలు అండి నెలకి. హాలీవుడ్ సినిమాస్ అనేది నెలకి 70 రూపాయలు అండి. ఈ ఛానల్ని మీకు ఫ్రీగా ఉందండి ఆఫర్ అని చెప్పేసి యాడ్ చేస్తారండి. ఆ ఒక్క నెల మాత్రమే ఫ్రీగా వస్తుందండి. నెక్స్ట్ నెల నుంచి మీకు అమౌంట్ కట్ అవుతుంది. అంటే ఈ నెల ఫ్రీగా ఇస్తారు, నెక్స్ట్ నెల నుంచి మీకు ప్రతి మంత్ మీ నెల రీఛార్జ్ నుండి 46 రూపాయలు యాడ్ అవుతుందండి. అంటే మీరు ఇప్పుడు మీ మంత్లీ రీఛార్జ్ 300 రూపాయలు అనుకోండి, మీరు 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటారు. ఈ నెల 30 రోజులు వస్తుందండి. నెక్స్ట్ నెల కూడా 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటారు. కానీ మీకు నెక్స్ట్ నెల నుంచి 46 రూపాయలు యాడ్ అయిపోతుందండి. యాడ్ అయిపోవడం వల్ల మీకు 346 రూపాయలు మీ మంత్లీ రీఛార్జ్. మీరు 300 రూపాయలు చేస్తారండి రీఛార్జ్. ఇలా చేసినప్పుడు మీకు రీఛార్జ్ డేస్ కొంచెం తక్కువ రోజులు వస్తుందండి. అంటే 30 రోజులు రావాల్సింది 25 రోజులకి అయిపోతుందండి. దానికి కారణం మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే ఛానల్ అండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ని మీరు అధిగమించాలంటే మీరు చేయవలసింది ఏంటంటే లాకింగ్ రీఛార్జ్లు వేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని మీరు అధిగమించవచ్చండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. టాటా స్కైలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇదేనండి, అనవసరంగా కొన్ని ఛానల్స్ యాడ్ అయిపోతే దానికి అనవసరంగా అమౌంట్ కట్ అయిపోతాయండి. ఒక్కసారి ఛానల్ యాడ్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి మంత్ చూసుకొని డ్రాప్ చేసుకోవాలండి. డ్రాప్ చేయకపోతే మీకు ప్రతి మంత్ యాడ్ చేసుకునే ఛానల్కి
ప్రతి మంత్ అమౌంట్ కట్ అయిపోతుంది, అనవసరంగా కట్ అయిపోతుండే. అలా ఎన్ని ఛానల్స్ యాడ్ చేసుకుంటే అలా కట్ అయిపోతాయండి. ప్రతి కస్టమర్ది ప్రతి నెల కొన్ని వందల రూపాయలు పోతుంటాయండి, అది గమనించరు. పొరపాటున ఏదో ఒక విధంగా ఛానల్స్ యాడ్ అయిపోతుంటాయి. అది మీ పిల్లల వల్ల కానీ మీ వల్ల కానీ మీరు పొరపాటున యాడ్ చేయడం కానీ కస్టమర్ కేర్ సపోర్ట్ ద్వారా కానీ ఏదో ఒక విధంగా పొరపాటున యాడ్ అయిపోతుంటాయండి. వాళ్ళు కొన్ని ఆఫర్స్ గీఫర్స్ అని చెప్పేసి మీకు ఛానల్ యాడ్ చేస్తుంటారండి. అవి వస్తాను ఫ్రీగా ఇస్తారు, నెక్స్ట్ మంత్ నుంచి అమౌంట్ కట్లు అవుతుంటాయి. వీటి వల్ల మీ మంత్లీ రీఛార్జ్ పెరిగిపోతుందండి. చాలామంది తెలియకనే టాటా స్కై రీఛార్జ్ చాలా ఎక్కువ అనుకుంటారండి. ఇది గమనించి మీరు రీఛార్జ్ చెక్ చేసుకొని మీరు రీఛార్జ్ చేసుకోవాలండి. టాటా స్కైలో నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి, కస్టమర్స్కి తెలియకుండా డబ్బులు పోతుంటాయి ఈ ప్రాబ్లమ్స్ వల్లనే. ఈ ప్రాబ్లమ్స్ తెలియకే కస్టమర్లు టాటా స్కై రీఛార్జ్ చాలా ఎక్కువ అని అనుకుంటారు. ఇది గమనించుకోవాలండి. ఈ విషయం చాలామంది మీకు చెప్పరు, నేను చెబుతున్నాను. మీకు ఎవరికైనా డిటిహెచ్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. మేము ఆల్ ఇండియా అవైలబుల్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో. నా పేరు కృష్ణ అండి. నేను 6 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి. ఎవరికైనా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి అన్న. మీరు ఏదైనా హెల్ప్ పొందితే ఇన్ఫర్మేషన్ పొందితే అనిపించితే కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల మాకు వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది.